రామం రాఘవం ఈ మూవీ రివ్యూ వీడియో చూద్దాం. మన ధనరాజ్ గారు అండ్ మన సముద్రకని గారు లీడ్ రోల్ చేసిన ఈ ఫిలిం అనేది నాకు ఎలా అనిపించింది అంటే బాగుంది భయ్య, చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా మాట్లాడుకోవాలంటే ఇక్కడ సముద్రకని గారు అండ్ ధనరాజ్ గారికి క్యారెక్టర్స్ మాత్రం చాలా సూటబుల్గా అనిపించాయి. అండ్ నాట్ ఓన్లీ దట్, చాలా మంది క్యారెక్టర్స్ ఉన్నాయి. కొంచెం డెప్త్ వెళ్ళి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తుంటే మన ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ పెడతాను. ఓకే, లెట్ గో ఇన్ టు అవర్ ద టాపిక్ భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ అయితే ఎలా ఉంటుంది ఈ మూవీలో అని మాట్లాడుకుంటే, ఇక్కడ సముద్రకని గారు అండ్ మన ధనరాజ్ గారు ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్స్ అయితే మనకు చూస్తాం అన్నట్టు ఫిలింలో. సో వీళ్ళిద్దరు క్యారెక్టర్స్లో తన కొడుకు కోసం తన తండ్రి ఏం చేస్తారనేదే నేనైతే మీకు లింక్ ఇచ్చేస్తున్నాను. సో అంతకుమించి ఏమీ లేదు, మీరు ఫిలిం చూసి తెలుసుకోండి. ఎందుకనంటే మోస్ట్ ఆఫ్ ది పార్ట్ అయితే మీరు ఫస్ట్ హాఫ్లో చూసే సీన్స్, సెకండ్ హాఫ్లో చూసే సీన్స్ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి. మెయిన్గా చెప్పాలంటే నాకు సెకండ్ హాఫ్లో అయితే చాలా బాగా కనెక్ట్ అయిన భయ్య. ఈ సెకండ్ హాఫ్లో ఉండే సీన్ మాత్రమే మీకు చెప్పాను. సో ఫస్ట్ హాఫ్ అంతా మీకు అలా సరదాగా అంటే లైక్ మనకు ఫాదర్ అండ్ సన్లో ఉండే ఆ బాండింగ్ అనేది ఎలా ఉంటుంది, అండ్ ఇయ్యాల రేపు అందరూ ఎదిగితే కొడుకుని చూసి తండ్రి ఎలా అవుతాడు, అండ్ ఇక్కడ కొడుకు చేసే పనులకు అనేటి సీన్స్ చాలా మనం ఫస్ట్ హాఫ్లో చూస్తామని చెప్పుకోవచ్చు. ఇక ఇంటర్వెల్ సీన్కి వచ్చేసరికి అతను ధనరాజు గారి క్యారెక్టర్ మాత్రం నిజం చెప్తున్నా డిఫరెంట్ ఆపోజిట్ అయిపోతుంది. అంటే ఒక దగ్గర మారిండొచ్చు అని సెకండ్ హాఫ్లో అనిపించినా కూడా తను అసలు మారాడు భయ్య. అలాంటి క్యారెక్టర్ అయితే మనం చూస్తాం సెకండ్ హాఫ్లో. ఆ ఫస్ట్ హాఫ్లో అలా వెళ్ళిపోయిన క్యారెక్టర్ని సెకండ్ హాఫ్లో చాలా దారుణమైన క్యారెక్టర్ చూస్తామని చెప్పుకోవచ్చు. ఇక ఆ క్లైమాక్స్ మాత్రం ఎమోషనల్ టచ్ అయితే మనకి ఇచ్చేస్తుంది. దెర్ ఈజ్ నో డౌట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాకైతే పర్సనల్గా బాగా విధంగా అంటే చాలా విధంగా కనెక్ట్ అయిపోయింది ఫిలిం అని చెప్పుకోవచ్చు. అది మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను ఒక పార్టీకి అనుకున్నా, ఇది జస్ట్ ఒక చెప్తున్నానండి, ఒక డైరీ ఉంటుంది. సో ఆ డైరీలో ఒక మాట విన్న తర్వాత కూడా సో తను చేంజ్ కావచ్చు, చేంజ్ అవుతారచ్చు, చేంజ్ అయినా కూడా అదొక రొటీన్ సినిమా అయిపోతుందచ్చు అనే థాట్స్ కూడా నాకు వచ్చాయి. కానీ అక్కడ కూడా కాకుండా మిగతా ఒక 15 మినిట్స్ ఉండే టైంలో ఇంకొక ట్విస్ట్ అయితే పెట్టేస్తాడు. అది మాత్రం నిజంగా హార్ట్ టచ్ మైండ్ అని చెప్పుకోవచ్చు. సో అది మీరు ఎక్స్పెక్ట్ చేయరు, నాకు తెలిసి ఆ ట్విస్ట్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయరు. సో అదన్నట్టు మూవీలో ప్లస్ పాయింట్ గురించి చేసుకుంటే, ఇక లవ్ స్టోరీ గురించి వస్తే భయ, అసలుకి అన్నెసెసరీ సీన్స్ అయితే ఉంటాయి లవ్ స్టోరీలో. ఎందుకని మాత్రం అడగకండి, నాకైతే అలానే అనిపించింది. లవ్ స్టోరీ పార్ట్ చూసుకున్నట్టయితే ఏదో హీరోని అక్కడ యూజ్ చేద్దాం అన్నట్టు క్యారెక్టర్ని అయితే ఇన్వాల్వ్ చేశారు, అంతకుమించి ఏం లేదు. కానీ మోస్ట్ ఆఫ్ ది పార్ట్ సినిమా మొత్తము ఇక్కడ మనకు ఫాదర్ అండ్ సన్ దగ్గరనే, అంటే తండ్రి కొడుకుల చుట్టూ అయితే ఫిలిం అయితే తిరుగుతూ ఉంటుంది. అది మాత్రం చెప్పుకోవచ్చు. లవ్ స్టోరీ కూడా ఎక్కువ గ్యాప్ ఇవ్వలేరు. అండ్ సత్య గారి క్యారెక్టర్ కానివచ్చు, సునీల్ గారి క్యారెక్టర్ కానివచ్చు, అండ్ ఇలా చాలామంది క్యారెక్టర్స్ ఉన్నాయి. మన సునీల్ గారు అయితే ఫస్ట్ హాఫ్లో ఎక్కువ అనిపిస్తారు కంపేర్ టు సెకండ్ హాఫ్ అని చెప్పుకోవచ్చు. సత్య గారు అయితే ఫ్రంట్ రోల్లో చేశారు. సో తను క్యారెక్టర్ బాగానే ఉంటుంది. అండ్ మన హరీష్ ఉత్తమం గారి క్యారెక్టర్ కూడా ఈ మూవీలో చాలా ప్లస్ రోల్ అని చెప్పుకోవచ్చు. అంటే చాలా బాగా యూజ్ చేసుకుంటారు ఫిలింలో అని చెప్పుకోవచ్చు. ఫుల్ లెంత్ రోల్ అయితే ఉంటారు. అండ్ ఇంకా చెప్పుకోవాలంటే మన సముద్ర గారి క్యారెక్టర్ కానివచ్చు, ఆ పర్ఫార్మెన్స్ కానివచ్చు, యాక్టింగ్ కానివచ్చు, దెర్ ఇస్ నో డౌట్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగా సూటబుల్ అయ్యారు. సో చాలా బాగా యాక్ట్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ ధనరాజ్ గారు కూడా సో చాలా బాగా సూటబుల్ అయ్యారు. సో ఈ విధంగా అయితే ఉంటుంది రామం రాఘవం అనే మూవీ రివ్యూ. సో ఫ్రెండ్స్ నాలో వెళ్ళి చూడండి భయ్య.